ప్రైజ్లాడ్ అందరికీ ఈరోజు చెప్పుకోబోయే మాట ఏంటంటే, రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన ఫెయిత్ఫుల్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తించుకుంటూనే ఉండాలి. బైబిల్ వర్స్ చూసుకుందాం. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్, హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. 1 Chronicles 16:34. వీక్ కంప్లీట్ అయిపోయింది. అంటే వీక్కి సెకండ్ లాస్ట్ డే ఫ్రైడే. ఈ వీక్లో కొన్ని ప్రేయర్ గాడ్ ఆన్సర్ చేశాడు. కొన్ని ప్రేయర్స్కి ఇంకా ఆన్సర్ రాకపోవచ్చు, కొన్ని ప్రేయర్స్ వెయిటింగ్లో ఉండొచ్చు. కానీ మనం ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు అని. బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం, పీపుల్ ఫెయిల్ అయ్యారు, సిచ్యువేషన్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ గాడ్ ప్రామిసెస్ మాత్రం ఎప్పుడు అలానే నిలిచిపోయాయి. లూక్ 17:11-19 వర్స్లో చూసుకుంటే, గాడ్ దగ్గరికి 10 లీపర్స్ వచ్చారు. 10 లీపర్స్ కూడా హీల్ అయ్యారు. జీసస్ వాళ్ళని హీల్ చేశాడు. కానీ 10 లీపర్స్ అందరిలో ఒక్కడు మాత్రమే ఆయన దగ్గరికి తిరిగి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి వందనాలు చెప్పాడు. అప్పుడు జీసస్ అడిగాడు, వేర్ నాట్ ఆల్ 10 క్లెన్స్డ్, వేర్ ఆర్ ది అదర్ 9 అని. లూక్ 17:17లో చూసుకుంటాం మనం. మీనింగ్ ఏంటంటే, జీసస్కి మనం గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్. గాడ్ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేయడం మాత్రమే కాదు, బ్లెస్సింగ్స్ ఇచ్చిన దేవుణ్ణి గుర్తించుకొని తిరిగి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఇజ్రాయలియన్స్ ఈజిప్ట్ స్లేవరీ నుండి డెలివరీ అయ్యారు. రెడ్ సీని గాడ్ డివైడ్ చేశాడు. హెవెన్ నుండి మన్నాని పంపించాడు, వాటర్ ఇచ్చాడు. కానీ కొన్ని రోజుల్లో వాళ్ళు ఆ మెరైకల్స్ అన్నిటినీ మర్చిపోయి గాడ్ మీద సనగడం మొదలుపెట్టారు. అంటే గాసిప్ చేయడం మొదలుపెట్టారు. కంప్లీట్గా చిరాకు పడడం మొదలుపెట్టారు. అన్ని మెరైకల్స్ చూశారు, అన్ని మెరైకల్స్ని దాటి వచ్చారు, అయినా ఆయన మీద చిరాకు పడడం మొదలుపెట్టారు. Exodus 16లో మనం కూడా అలానే అంటాం. గాడ్ ఆల్రెడీ ఆన్సర్ చేసిన ప్రేయర్స్ మర్చిపోయి ఏవైతే ఆన్సర్ చేయలేదో వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. కానీ మనం ఫోకస్ చేయాల్సింది మనకు ఆన్సర్ ఆల్రెడీ మన వెనక మన ముందుండి జరిగిస్తుంది అన్ని సఫలపరుస్తూ వచ్చిన వాటి మీద మనం ఫోకస్ చేస్తే మన ఫెయిత్ అనేది పెరుగుతుంది. ఎప్పటికీ తగ్గిపోకుండా ఆయన మీద ఉన్న నమ్మకం అనేది ఎప్పుడు అలానే నిలిచిపోతూ ఉంటుంది. గ్రాటిట్యూడ్ మన సర్కమ్స్టాన్సెస్ వెంటనే మర్చిపోకపోవచ్చు, కానీ మన హార్ట్ని మాత్రం మార్చేస్తుంది. కంప్లైంట్స్ మన ఐస్ని ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తాయి. థ్యాంక్స్ గివింగ్ గాడ్స్ గుడ్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. ఎవ్రీ మార్నింగ్ ఒక క్వశ్చన్ అడుక్కుందాం మనం, గాడ్ నన్ను ఈరోజు ఎలా ప్రొటెక్ట్ చేశాడు, ఎందుకు ఆయన నన్ను అసలు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటి అనే క్వశ్చన్ ఒకటి చేసుకుంటే దాని నుంచి మనకి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఈ బ్లెస్సింగ్స్ నేను టేక్ ఫర్ గ్రాంటెడ్ చేస్తున్నానా లేదా? లాస్ట్ ఇయర్ నేను ప్రేయర్ చేసిన ఏ ప్రేయర్ని గాడ్ ఆల్రెడీ నాకు ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు ఎన్నో ప్రేయర్స్ చేసి ఉంటారు, ఎన్నో ప్రేయర్స్. నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నేను అక్కడికి వెళ్తున్నాను, నన్ను సురక్షితంగా తీసుకెళ్ళు, నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఆ ఇంటర్వ్యూలో అందరితో మాట్లాడు, నాకు మంచి ఆన్సర్స్ దయచే, నేను మాట్లాడేటట్టు. ఎన్నో మంది ఎన్నో రకాలుగా ప్రేయర్స్ చేసుకుంటారు. కానీ అక్కడ మనకన్నా ముందు దేవుడు అక్కడ ఏం మాట్లాడాలో ఏం చేయాలో మనతో మాట్లాడిస్తాడు. కానీ అదంతా మన వల్లే సాధ్యం అనుకొని మనం ఆనందపడుతూ ఉంటాం. కానీ అది మొత్తం జరుగుతున్నదంతా దేవుని ఒక మహిమలో ఆయన సాధ్యం వల్లే అదంతా జరిగిందని మనం ఎప్పటికీ తెలుసుకోం. ఎందుకంటే మనకి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదనే మనం ఆన్సర్ ఇవ్వలేదనే ఇంకా మూలుగుతూ చిరాకు పడుతూ ఉంటాం. కానీ దేవుడు అక్కడంతా సఫలపరుస్తూ అదంతా మన చేతికి వచ్చేటకు చేస్తాడు. కానీ అది దేవుని చిత్తం అయితేనే అది మన చేతికి వస్తుంది. అది కూడా మనం ఆలోచించాలి. మీరు బ్లెస్సింగ్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తే కంప్లైంట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, ఫెయిత్ పెరుగుతుంది, పీస్ వస్తుంది. రిమెంబర్ గాడ్ ఫెయిత్ఫుల్నెస్ టుడే, every day, forever and tomorrow also. Amen.